జెండా కింద నుంచుని ఒక వాగ్దానం చేయడం జరిగింది. ఈ వాగ్దానమే 100 ఏళ్ల కంటే ఎక్కువగా కాంగ్రెస్ కి ఒక గుర్తింపు తెచ్చింది. ఏమిటి ఆ వాగ్దానం? ఏంటంటే ప్రజా సేవ, ప్రజల కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం, వాళ్ళ పిల్లల కోసం, వాళ్ళ జీవితాలు బాగా చేయడానికి కోసం మేము సాయశక్తులా పని చేస్తాము అని హామీ చేసి, అలాగే మేము ప్రామిస్ చేసుకుని ప్రజలకి ప్రామిస్ చేయడం జరిగింది. ఈ రోజు మహత్వం ఇది, ఈ రోజు ఇంపార్టెన్స్ ఇది. కాంగ్రెస్ ఫౌండేషన్ డే మాకు చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ప్రజా సేవ, ప్రజా పాలన విధులు మీరందరూ చూస్తున్నారు మన వెనకాల. అలాగే ప్రజాపాలన అభయహస్తం 6 గ్యారంటీస్ కోసమని జిహెచ్ఎంసి ఒక టెంట్ లాగా పెట్టి వాళ్ళకి ఫార్మ్స్ ఇవ్వడం, ఫార్మ్స్ నింపిన వాళ్ళకి తీసుకోవడం, అదంతా ప్రాసెసింగ్ మొదలైంది ఇక్కడ బన్సీలాల్పేటలో. అలాగే ప్రతి ఒక్క డివిజన్ లో అయింది. సనత్ నగర్ లో మేము, మా కార్యకర్తలు, మా నేతలు అందరం కలిసి ప్రతి టెంట్ కి వెళ్ళి ప్రతి టేబుల్ దగ్గర నుంచి వాళ్ళు ఎలా ప్రాసెస్ చేస్తున్నారు అని చూసి ప్రజలకు ఏమైనా డౌట్స్ ఉంటే, కష్టాలు ఉంటే మేము వాటిని తీర్చడం జరుగుతుంది. కొన్ని కంప్లైంట్స్ వచ్చాయి. ఏంటంటే ఫార్మ్స్ అన్నవి డిస్ట్రిబ్యూట్ చేయాల్సి వచ్చిన టైంకి ఎవరైతే ఎస్హెచ్జీస్ కానీ ఆర్పీస్ కానీ ఉన్నారో వాళ్ళందరూ బీఆర్ఎస్ టైంలో పనిచేస్తున్న వాళ్ళే కాదా, కాబట్టి వాళ్ళకి తెలిసిన వాళ్ళకే, బీఆర్ఎస్ కి సన్నిహితులకు ఉన్న వాళ్ళకే ఇవ్వడం జరిగిందని కొంతమంది ప్రజలు ఇక్కడ అనుమానపడుతున్నారు. దానికి మేము ఒకటే చెప్తున్నాం, ఇప్పుడు ఏ రకమైన తారతమ్యం లేకుండా, డిఫరెన్స్ లేకుండా ఈ 6 గ్యారంటీస్ కి ప్రతి మనిషి దగ్గరికి వెళ్లేటట్టు చెయ్యమని మాకు ఆదేశాలు తెలంగాణ గవర్నమెంట్ నుంచి, మా ముఖ్యమంత్రి గౌరవనీయుల రేవంత్ దగ్గర నుంచి. కాబట్టి ప్లీజ్ మీరు దీంట్లో పాలిటిక్స్ చేయకుండా, జిహెచ్ఎంసీతో నా రిక్వెస్ట్, దీంట్లో ఏ రకమైన పాలిటిక్స్ చేయకుండా మన కాంగ్రెస్ గవర్నమెంట్ సిద్ధాంతాలతో నడిచి ఈ ఫామ్లు ప్రతి వారి దగ్గర వెళ్ళేటట్టు చూడండి. అన్యథా ఇంకో రస్తా ఏంటంటే, ఇన్ కేస్ ప్రజలకు ఆ ఫాములు కనుక దొరకకపోతే మేము ఫోటోస్టాట్ చేసి, మా ఖర్చుతో ఫోటోస్టాట్ చేసి, మా నేతలు, మా కాడర్లు ఆ కాపీలు ప్రజలకి ఇవ్వడం జరుగుతుంది. దేనికోసం ఆ ఫామ్స్ కి దేనికోసం అస్సలు డబ్బు నుంచి తీసుకునేది లేదు. మాది బీఆర్ఎస్ గవర్నమెంట్ కాదు, ఫ్రీగా అవైలబుల్ ఉండాలి. అందుకే నేను ఫోటోస్టాట్ చేసి మళ్ళీ దాని మీద ఖర్చులు పెట్టకంటే అట్లీస్ట్ సనత్ నగర్ లో ఎక్కడైతే పాసిబుల్ మేము మీకు ఫోటోస్టాట్ చేసి మీకు అవైలబుల్ చేస్తాం. ఇలాగే కాకుండా ఇంకేం ప్రాబ్లమ్స్ ఉన్నా మేము వెళ్ళి అక్కడ ప్రతి చోట అండర్స్టాండ్ చేసుకుంటున్నాం. కాబట్టి ఒక హెల్ప్ డెస్క్, కాంగ్రెస్ హెల్ప్ డెస్క్ ఒకటి ప్రతి జిహెచ్ఎంసి 6 గ్యారంటీస్ క్యాంప్ పక్కన పెట్టడం జరిగింది. దాని మీద అట్లీస్ట్ 3-4 ఎక్స్పీరియన్స్, అనుభవం ఉన్న కార్యకర్తలు కూర్చుంటారు. వాళ్ళు ఈ ఫామ్ ని ఎలా నింపాలి, ఏ కాగితాలు పెట్టాలి, ఎలా దాన్ని ఫైనల్ చేయాలి, లోపలికి వెళ్లే ముందర అవి చూపించాలంటే ఆ హెల్ప్ డెస్క్ దగ్గర మీ ఫామ్స్ అన్ని చూపించవచ్చు. అలాగే ఏమన్నా డౌట్స్ ఉన్నా లేదా ఏ ప్రాబ్లం అన్నా ఎక్కడన్నా వచ్చినా మీరు కాంగ్రెస్ హెల్ప్ డెస్క్ దగ్గరకు వచ్చి సనత్ నగర్ లో అడిగితే దాన్ని మేము సాల్వ్ చేస్తాం. అలాగే ఫామ్స్ ఎక్కడున్నాయి ఆ ఇన్ఫర్మేషన్ కూడా హెల్ప్ డెస్క్ దగ్గర మీరు పొందగలరు.